4 స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసి కొంచెం వేగనిచ్చి దీనిలో మళ్ళీ పెసరపప్పు వేయాలండి. పెసరపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు వేసి వేగిన తర్వాత దీనిలో కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగాలి. కరివేపాకుతో పాటు పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. తర్వాత 2 టమాటాస్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు కూడా మగ్గనివ్వాలి. తర్వాత గ్లాసుడు రవ్వకి ఎర్ర గోధుమ నూకండి, గ్లాసుడికి 2 గ్లాసులు పోసి సరిపడా ఉప్పు వేసి కొత్తిమీర కూడా ఈ వాటర్లో వేసేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుని మనం రవ్వ పోసేసుకోవాలి. రవ్వ పోసేసుకుని ఇలాగా కలుపుకుంటే సిమ్లో పెట్టి, రవ్వ పోసిన తర్వాత సిమ్లో పెట్టి కలుపుకుంటే ఎంతో టేస్టీగా చక్కగా గోధుమ నూకైనా మనం పెసరపప్పు వేసాం కాబట్టి చలవ చేస్తుంది, వేడి చేయదు. మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.